మెగా ఫ్యామిలీ. వీళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని రికార్డులు ఉన్నాయో వీళ్ళకి చారిటీలో కూడా అంతే రికార్డులు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు చారిటీలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఇటీవల చూసుకుంటే మెగా కోడలు ఉపాసన కూడా నేషనల్ బ్రెస్ట్ అవేర్నెస్ క్యాన్సర్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. అపోలో హాస్పిటల్స్ సిఎస్ఆర్ విభాగంలో వైస్ చైర్మన్ అయిన ఆవిడ ఫుజీ ఫిలిం ఇంకా అపోలో ఫౌండేషన్ కొలాబరేట్ అయ్యి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఫుజీ ఫిలిం అనగానే మనకి ఈ కెమెరాలు తయారు చేసే సంస్థ అని మాత్రమే తెలుసు. కాకపోతే ఈ హెల్త్ టెక్నాలజీలో కూడా ఫుజీ ఫిలిం ఎప్పుడు ముందే ఉంటుంది. సో అలాగే వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి దేశంలో దాదాపు 24 నగరాల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. అంటే అది కూడా వెల్ ట్రైన్డ్ సిబ్బందితో కలిసి కొన్ని అవగాహన సెషన్స్ కానీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దగ్గరగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది 1.5 లక్షల మంది మహిళలకి చేరువయ్యేలా వాళ్ళు ప్లాన్ చేశారు. ఇది అలా విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నారు. అయితే జనరల్ గా ఈ జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రకారం ఏంటంటే మహిళల్లో ఈ 14% క్యాన్సర్లలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. అంటే ఇప్పుడు సరిగ్గా చెప్పాలంటే 28 మహిళల్లో ఖచ్చితంగా ఒక మహిళకి మాత్రం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. చాలా కేసుల్లో ఏంటంటే 50% ఆఫ్ ద కేసెస్ లో ఇది లాస్ట్ స్టేజ్ వరకు గుర్తించట్లేదు. అంటే ఏంటంటే మొత్తం జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్నారు. అంటే 50% మంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సోకిన తర్వాత కూడా గుర్తించలేకపోతున్నారు. ఎప్పుడు లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. అయితే ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ మహిళలు మీ హార్ట్ గురించి ఎంత కేర్ అయితే తీసుకుంటారో మీ బ్రెస్ట్ పై కూడా అంతే కేర్ తీసుకోవాలి. మీ బ్రెస్ట్ చెకప్ ని కూడా మీ డైలీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే ఆవిడ ఇంకో విషయం ఏం చెప్పారంటే ఇప్పుడున్న ఈ డిజిటల్ టెక్నాలజీలో రోగాన్ని కనిపెట్టి ట్రీట్మెంట్ చేయడం చాలా సులభం అయిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు దీనిపై అవగాహన పెంచుకుని మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆవిడ ప్రస్తావించారు. అయితే ఈ కార్యక్రమానికి ఫుజీ ఫిలిం ఇండియా ఎండి కోజీవాడ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని మొదటగా తమిళనాడులోని ఒక ప్రాంతంలో దగ్గరగా 150 మంది మహిళల ప్రాణాల్ని ఈ పైలట్ ప్రోగ్రామ్ అంటే ఈ ట్రయల్ ప్రోగ్రామ్ ద్వారా దగ్గరగా 150 మంది మహిళల ప్రాణాలని కాపాడారు. అయితే చాలా మంది ప్రముఖులు కూడా ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలి, ఇలానే అందరికీ అవేర్నెస్ రావాలని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని అలానే సపోర్ట్ చేస్తున్నారు. Journalists, influencers, this is your call to action. Let's take this campaign into schools, WhatsApp groups, bus stops, Anganwadis. Let's even get men talking because breast cancer affects families, not just women. To every woman listening, you are strong, you are smart, you are sane, and your health is not a luxury, it's a right. Let this be the start of a pink revolution, not just in color, but in commitment, courage, and care. Let's fight breast cancer, one screening, one woman, and one city at a time. Now that was my speech, but I need to tell you my personal experience. I started the year with a mammogram, and before that, year on year, because I told myself that, my health is my family's happiness. So therefore, I used to do breast ultrasounds, but because of my age, it was time for me to do a mammography. And I told my whole family that I was nervous when I was doing it, but I must tell you that the next time onwards, I realized that I need a support group. So what I did was I got a bunch of friends and I got some women in my family also together and said, hey, this is a time that we will mark for ourselves to do our tests together in case anyone has a negative result. So therefore, this is something that I encourage more of you to do, not alone, but with people and near and dear as a support system. Because that time when you're going through the test, I was very anxious, and I expect, most of you would be in the same way. Having said that, I also am truly blessed. I'm here because, I'm really happy that I'm able to spread this message to so many women out there. Working in the Apollo Foundation, I feel, is the most fulfilling thing that God can give me, and I'm really happy to serve. Thank you so much, and please encourage more women to get tested early.